వైసీపీ పార్టీ మీద కానీ జగన్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. నాకు వాళ్ళ విధానాల మీద నాకు విసుగు. ఇంకెవడు బతకూడదు, మేమే బతకాలి, మా గుంపే బతకాలంటే వాళ్ళు కుదరదు. అందరూ బతకాలి, మేము బతుకుతాం. మీరు మమ్మల్ని తొక్కేసే మటుకు అధాపాతాళని తొక్కేస్తాం. వాళ్ళు ఇప్పుడు దాకా రౌడీలను చూసుండొచ్చు, రాజకీయ నాయకులను చూసుండొచ్చు, కానీ ఒక మధ్యతరగతి మనిషి తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో రుచి చూడలేదు. వాళ్ళందరూ ఏమనుకున్నారు 2006లో, 2008, 2009లో, 2014 వరకు నేను భయపడతాను అనుకుంటారు. మీరు కొట్టే కొద్దీ ఇంకా నేను బలం పెరిగిపోతున్నాను. దెబ్బ పడే కొద్దీ, ఒక శిల్పాన్ని చెయ్యాలంటే దెబ్బ పడే కొద్దీ, ఒక అందమైన ఆకృతిని చెయ్యాలి అంటే ప్రతి దెబ్బ, ఉలి దెబ్బ అనవసరమైన ముక్కను తీసేస్తా. అలా మీరు కొట్టే ప్రతి దెబ్బ నాలో అనవసరమైన ముక్క నేను వదిలేసుకుంటాను. నింగిలోకి వెళ్ళే రాకెట్ ఆ పేలోడ్ని వాడుకొని ఎట్లా నింగిలోకి వెళ్తాను, మీరు కొట్టే ప్రతి దెబ్బ నేను అలా వాడుకొని పైకి ఎదుగుతాను, ఎక్కి అధాపాత్రలను తొక్కేస్తాను. ఇదే నిర్ణయించుకున్నాను. ఇది ఈ దశాబ్ద కాలంలో నానా మాట్లాడినారు, పిచ్చి తిట్లు తిట్టారు. నా ఇంట్లో వాళ్ళు అడుగుతూ ఉండరు, నువ్వు ఎందుకు రాజకీయాలకు వెళ్ళావు? ఈ రోజున మొన్న యాక్చువల్గా ఈ మీటింగ్ ఎందుకు ప్రారంభించినా కూడా కారణం చెప్తాను. మిమ్మల్ని ఇష్టపడే సినిమాల్లో మిమ్మల్ని ఇష్టపడే అభిమాన సంఖ్య బలం ఎక్కువ. మీరు వాళ్ళని రాజకీయంగా వాళ్ళు కన్వర్ట్ అవ్వట్లేదంటే నేను అలా ఎవరిని కన్వర్ట్ చేయనని చెప్పాను. ఈ దేశం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. ఈ సమాజం నా ఒక్కడిదే కాదు, మీది కూడా. కరోనా వస్తే నా ఒక్కడికే రాదు, మీకు కూడా వస్తుంది. వైసీపీ రోడ్లు లేకపోతే ఆ రోడ్లు నా కారు ఒకటే కాదు, నా బండి ఒకటే కాదు, నా కాలు ఒకటే కాదు, మీరు కూడా వెళ్తాయి. సో నేను కలెక్టివ్గా ఆలోచిస్తాను. మధ్యతరగతి, ఇందాక తిలక్ చెప్పిన మధ్యతరగతి మనుషులాగా దోపిడీ చేసే వాళ్ళకి ఒక నైతిక భాషని ఇచ్చే వ్యక్తిని కాదు నేను. నాకు ఇదే అనిపించింది. మీ అభిమానుల్ని చేయండి. నా అభిమానులు అందరూ వైసీపీకి ఓటేశారు ఎక్కువ శాతం. నేనంటే చెప్పాలి, మీరని కాదు. ఇప్పుడు కాదు, నేను లాస్ట్ టైం చెప్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అంటే మన సినిమాలో నన్ను ఇష్టపడే అభిమానుల గురించి ప్రత్యేకించి మాట్లాడుతున్నాను. ఇది మీ బాధ్యత, ఇది మీ దేశం. ఇది మీరు ఏ మేరా జహా, ఏ మేరా ఘర్, ఏ మేరా ఆసియా అనేది నేను సినిమాలో చప్పట్లు కొట్టి 3 గంటలకు వెళ్ళిపోవడానికి నేను పెట్టుకున్నది నా పిచ్చి అనుకోండి, నా ఇష్టం అనుకోండి. కానీ పుస్తకాల్లో చదివింది అందరూ చదివి వదిలేస్తారు, నేను పాటిస్తాను అంతే. ఇది నేను పెట్టుకుంది ఎక్కడ మారాలి, ఇది ఒక ప్రయత్నం అయితే చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు ఏమంటాం, సినిమాలో జరిగింది మనకి నిజ జీవితంలో జరగదు. ఎందుకు జరగదు? ఇదే సినిమాల్లో మీరు గంగతో రాంబాబు ఇది గంగవరం వస్తుంది. మత్స్యకారుల గురించి మాట్లాడే గంగ అంటే గంగవరం వస్తుంది తప్ప కెమెరామెన్ గంగతో రాంబాబు రావట్లా. అంటే నేను అందులో ఒక సీన్ ఉంటుంది కదా, మీరు అందరూ రండి అని సినిమాలో ఎక్కువ చెప్తే అది చాలామంది అనుకోవచ్చు అలా నిజంగా వస్తారా అని. సినిమాల వరకు సాధ్యమే కానీ నిజ జీవితంలో జరుగుద్దా అని చాలామందికి ఒక ఇది ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ జీవితంలో అయితే జరుగుతుంది. ఇది అంటే నేను ఏం ఆశించను. బీ ద చేంజ్ యూ వాంట్ టు బి. నువ్వు ఏ కళ అయితే కంటున్నావో ఆ కళ నువ్వుగా, ఏది అనుకుంటున్నావు, సమాజం ఎలా ఉండాలనుకుంటున్నావు అది నువ్వుగా. నేను ఎవరిని ఏం అడగల, ఎవరిని ఏం ఆశించను. నాతో పాటు నడవమని చెప్పను, నాతో పాటు పోరాటం చేయమని చెప్పను. నేను నడుచుకుంటూ ముందుకెళ్తాను. మనలాగా వాళ్ళ గ్రాఫిక్స్ లేవు మనం ఉన్నవాళ్ళు. మన గ్రాఫిక్స్ పెట్టుకోవాల్సిన అవసరం, మన గ్రాఫిక్స్ సినిమాలో, వాళ్ళ గ్రాఫిక్స్ పాలిటిక్స్లో అది తేడా. వైసీపీకి గ్రాఫిక్స్ సినిమాలో వైసీపీకి గ్రాఫిక్స్ పాలిటిక్స్లో, సభల్లో. మనం సినిమాల్లో కూడా నేను వాడినాం. ఎందుకు వాడినంటే మళ్ళీ గ్రాఫిక్స్ మళ్ళీ కూర్చోబెట్టి ఆ టెక్నీషియన్ సరిగ్గా ఉండరు, దొరికిపోతామని చెప్పి వాడినాం.
పాపం వాళ్ళేంటో అనుకోవాలా, దొరికిపోయారు. 15 లక్షల మంది జనాభా అంటే నాకు తెలుసు కదా, ఒక 6-7 లక్షలు వస్తేనే ఊరు కథలు ఆగిపోతుంది. 15 లక్షలు అంటే సార్, అంటే వాళ్ళ ఉద్దేశం గ్రాఫిక్స్ ఉన్నాయని ఒక్క ధైర్యం. నాకు గ్రాఫిక్స్ ఎలాగా మనల్ని ఎక్స్పోజ్ చేస్తే బాగా తెలిసినోడిని. సినిమాల్లో గ్రాఫిక్స్ బాగా లేకపోతే, మన బ్రోలో కూడా సరిగ్గా బాగా లేకపోతే నన్ను తిట్టారు, ఏంటి గ్రాఫిక్స్ అండి. పాపం జగన్కి గ్రాఫిక్స్ మీద అవగాహన లేదు కాబట్టి ఇలా చేసి ఇందాక చెప్తున్నట్టుగా ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే వాడు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుందో వైసీపీ వాళ్ళకి విశాఖపట్నం చూపించాం. ఒక మధ్యతరగతి మనిషికి కోపం వస్తే నువ్వు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ లాపితే ఎలా ఉంటుందో చూపించాం. ఇది విప్లవం అనేది కర్రలు కత్తులు కటార్లు పెట్టుకొని రారు. అన్యాయం ఎక్కువైపోయింది, ఇంకా తప్పదు అనుకున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. నేను వస్తుంటే ఆపేశారు, కారు మీద ఆపేశారు, గాల్లో ఆపేశారు. ఆపేస్తే నేను అనుకున్నాను, అందరూ భయపెడుతున్నాను నన్ను, మీరు దిగితే మిమ్మల్ని రఘురామకృష్ణరాజు గారి లాగా మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి కొట్టేస్తారేమో అని. అలాగే ఆ రోజు పోలీసుల్లో ఆలోచన ఏంటంటే నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిపోయి నన్ను లాక్కెళ్ళిపోయి అటు ఇటు తిప్పి నన్ను కొట్టేయడానికి దాడులు చేయడం సిద్ధపడిపోయారండి. అలాగే అంటే నేను పెట్టుకుంది ఏంటంటే, అరే ప్రాణం తెగించి వచ్చా నాకు మీరు ఒంటి మీద దెబ్బ పడి తర్వాత చూద్దాం మీ సంగతిని. అంటే వాళ్ళకి అర్థం కాదు, వైసీపీ గుండాలకు అర్థం కాని విషయం ఏంటంటే, మీరు ఎప్పుడన్నా సరే నా మీద దాడి చేయాలని కూడా గుర్తుపెట్టుకోండి. 2008లో నేను తుపాకీ ఇచ్చేసి వచ్చాను. దాని అర్థం ఏంటంటే, ప్రతిరోజు 24 గంటలు బతుకుతాను. ఆ రోజు బతికానా, ఆ రోజు ఇంటికి వెళ్ళాను అంతే. నా మీద మీరు అలాంటి ఊహిస్తే పర్యవసానం మీ ఊహకే వదిలేస్తున్నాను. అంటే నిజంగా నేను సినిమా అనేది నేను బేసిక్ సినిమా యాక్టర్ని కాదు. నాకు సినిమా అంటే చాలా ఇష్టం, కళ అంటే చాలా గౌరవం. నాకు కళ అంటే లలిత కళ కాదు, కళ. అలాగే అంటే నేను ఈ 10 ఏళ్లలో ఒక్కొక్క ఇన్సిడెంట్ తలుచుకుంటే, ఇప్పుడు నన్ను ఎవరన్నా పార్టీ పెట్టమంటే నేను ఆలోచిస్తాను. ఇప్పుడు నేను పార్టీ పెడతావా అని ఇప్పుడు ఎవరు నన్ను అడిగితే నాకు కొంచెం ఆలోచిస్తాను. నాకు దెబ్బ తగలాలి. అంటే నిజంగా చెప్పాలంటే నాకు ఇప్పుడు ఇంకా దెబ్బలు తగిలినాయి. ఈ 10 ఏళ్లలో సినిమాల్లో ఉన్నంతకాలం నాకేమీ జరగల. ఆ 2006లో ఒక చిన్నపాటి ఇన్సిడెంట్ తప్ప. కానీ ప్రజల కష్టాలే నా కష్టాలు అనుకున్నా, ప్రజల ఏడుపులే నా ఏడుపులు అనుకున్నా, ప్రజల కన్నీళ్ళే నా కన్నీళ్ళు అనుకున్నా. నాకు చెగువేరా ఎందుకు ఇష్టం అంటే, ఎర్నెస్టో చెగువేరా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ కానీ, దీనికి మూలం నేను ఈ బాధ అంతా ఎక్కువైపోయి సినిమాలు ఈ పొలిటిక్స్ అంతా ఒక సినిమాలో పెట్టేసి దీన్ని తీర్చేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోదామని ఆలోచిస్తాను. అందుకని సత్యాగ్రహం సినిమా స్టార్ట్ చేశాను. కానీ స్టార్ట్ చేశాక అనిపించింది, అది స్క్రిప్ట్ అన్నీ రాసే ప్రాసెస్లో స్క్రిప్ట్ రాసి డబ్బులు సంపాదించడం కంటే కూడా దీన్ని నిజ జీవితంలో చేయడం తేలిక అనిపించింది నాకు. సో నేను ఆ రోజు ఆపేశాను స్క్రిప్ట్. మా రత్నం గారికి క్షమాపణలు చెప్పాను, డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి. అప్పటికి సినిమా ఆపేసాం. తర్వాత బంగారం చేసిన తర్వాత దానికి కాంపెన్సేషన్. సో ఈరోజు నేను చేస్తున్నా, ఆ రోజు సినిమాలో ఎలా నిలబడాలి ఒకటి అనుకున్నానో అది నేను నిజ జీవితంలో చేస్తున్నాను.
సగటు మధ్యతరగతి మనిషి తిరుగుబాటు ఎలా ఉంటుందో. ఎందుకంటే సినిమాలో చాలా వాస్తవాలని అవాస్తవాలని రెండు కలపచ్చు. జీవితంలో వాస్తవాలే ఉంటాయి. అలాంటి నడిపించుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఈ 2014 2019 నేను అనుకుంది అంచెలంచెలుగా పార్టీని పెంచుదామని. నాకు బలం లేదని నాకు తెలుసు. అందరికీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఒక నటుడిగా లేదంటే ప్రజాభిమానం ఉన్న ఒక వ్యక్తిగా ప్రపంచం అంతా తెలుసు. పొలిటికల్ పార్టీగా జనసేన రెండు విభిన్నమైన అంశాలే. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రెండింటిని కలపకూడదు. ఆ కలపడానికి సమయం పడుతుంది. అందుకనే 2.5 దశాబ్దాల సమయం చెప్పాను. నేను నడవాలి. ఒక ఎంఎస్సి స్టూడెంటు ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్కి వెళ్ళాలన్నా లేదా కెమిస్ట్రీకి వెళ్ళాలి, మళ్ళీ సపరేట్ అధ్యయనం చేయాలి, దానికి ఇంకా చదవాలి. నేను ఒక పాపులర్ యాక్టర్ అయినంత మాత్రాన రాజకీయాల్లోకి రాగానే అది వెంటనే అది ట్రాన్స్ఫర్ అవ్వదు, అధికారంగానే పవర్ కానీ. అందుకే నేను 2.5 దశాబ్దం పనిచేద్దామని నిర్ణయించుకుంటే